మామూలుగా రకరకాల వ్యక్తులు మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని జోక్స్ లాగా చెప్తూ ఉంటాం. అండ్ ఎవరెవరైతే ఎలాంటి సెలబ్రిటీస్ మాట్లాడతారో వాళ్ళ వాయిస్ తీసుకొని మిమిక్రీ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం. సో ఈరోజు మనం అందరం చక్కగా మన ప్రెసిడెంట్ గారు దామోగేదర్ గారు పిలిస్తే వచ్చాం కాబట్టి వాళ్ళిద్దరు నాకు ఇండియాకి ఫోన్ చేశారు. ముందుగా వాళ్ళ వాయిస్తోనే మొదలు పెడదామా? ఫస్ట్ నాకు దామోగేదర్ గారు ఫోన్ చేసి మళ్ళీ నన్ను లైన్లో పెట్టేసి ప్రెసిడెంట్ గారికి కలిపారు. ముందుగా దామోగేదర్ గారు నాకు ఫోన్ చేశారు. హలో, ఎవరండి? బ్రదరు నేను దామోగేదర్లో మాట్లాడుతున్నాను బ్రదరు. మన టీ ఫ్యాస్ ఉంది కదా బ్రదరు, అది బ్రదర్ అది మన టీ ఫ్యాస్ తెలుగు కలర్స్ అంత ఉంది కదా బ్రదరు, అది దాన్ని కార్యక్రమం అనుకుంటున్నాం న్యూ జెర్సీలో. మనం తప్పకుండా చేయాలి బ్రదరు. ఒక్క నిమిషం ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం ప్రెసిడెంట్ గారు మధు గారు మాట్లాడతారు. శివారెడ్డి గారు నమస్కారం. యాక్చువల్లీ మేము టీ ఫ్యాస్ట్ అంటే అది వచ్చేసి చక్కగా ముద్దుగా పిలుచుకునేటువంటి టీ ఫ్యాస్ట్. దానికి ఏదైతే ఉందో మనందరం కూడా చక్కగా మిమ్మల్ని పిలిచి చక్కగా కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటున్నాము. అది దానికని చాలామంది కళాకారులు వస్తున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ విధంగా వాళ్ళిద్దరు కలిసి చక్కగా నన్ను పిలిచారండి. వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి 2 చేతులు జోడించి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఇదండి విషయం. సో ఇక్కడి నుంచి మొదలు పెడితే చాలా మంది రకరకాల వ్యక్తులు, సినిమా యాక్టర్లు వాళ్ళంతా వస్తూ ఉంటారు. వాళ్ళు మాటలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ జిల్లా సురేష్ గారు ఉన్నారు, ఆయన గురించి కూడా మాట్లాడచ్చు మనం. శివారెడ్డి అన్న బాగున్నావా నాన్న, వచ్చిన వాడు కదా న్యూ జెర్సీకి వస్తా, సాయంత్రం ప్రోగ్రామ్కి వస్తా. ఇది జిల్లా సురేష్ గారు అని ఉన్నారు. ఇట్లా రకరకాల వ్యక్తుల వాయిస్ తీసుకుని మనం చెప్పొచ్చు. అయితే అన్న నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వాయిస్తో నాకు స్టార్ట్ చేయడం ఫస్ట్ నుంచి అలవాటు. నేను ముందుగా నేర్చుకున్న వాయిస్ ఎన్టీ రామారావు గారు, పిచ్చకొట్టుడు సుధాకర్ అని ఒక కమెడియన్ ఉన్నారు, ఆయన వాయిస్ అనమాట. దాని తర్వాత పొలిటికల్ లీడర్స్ చూసుకుంటే వైఎస్ రాజశేఖర గారి వాయిస్ తీసుకొని అక్కడ పివి నరసింహారావు గారి వాయిస్ అక్కడి నుంచి మొదలు పెట్టాను అనమాట. సో ముందుగా ఎన్టీ రామారావు గారు అనేసరికి మనకు అందరికీ మన జనరేషన్ తెలిసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఎట్లా అంటే ఈ చేతులు కాళ్ళు కొంచెం ఎక్కువగా ఇలా చేస్తూ ఉండేవారు. కానీ పాత సినిమాలలో అలా ఉండేది కాదండి. స్ట్రైట్గా నిలబడి మాట్లాడేవారు. అచ్చరిదేవా ఏమంటివి జాతిని పొమ్మన్న సూచిస్తుంది తెలియని అర్థం లేదదువా. ఎంత మాట. ఇది క్షాత పరీక్ష కానీ క్షత్రి పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. అట్టి నీ తండ్రి పదవచనం నిర్మటిది, అది గొప్పసాకమని నీ సమూహం పెట్టింది. ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల బుద్ధుడైన ఈ శాంతలవుడిదే కులం, మట్టుకుంటలో పుట్టింది కదా నీది ఏ కులం. ఈ విధంగా ఉండేదండి అప్పట్లో. కానీ రామారావు గారు చేతులు కాళ్ళు లేపడం, మధ్యలో ఇవి వచ్చిన తర్వాత ఆ డైలాగ్ కనుక చెప్తే ఎలా చెప్తారు, అదే డైలాగ్ పాత డైలాగ్ని ఈ సమయంలో చెప్తే ఎలా చెప్పేవారు అనేది సరదాగా తీసుకొని మీకు వినిపిస్తా ఉన్నాను. ఎన్టీఆర్ గారు ఆ డైలాగ్ చెప్తే ఎలా చెప్తారు? ఏమంటివి జాతిని బొమ్మను సూచుతుంది తెలియదువా. ఎంత మాట. ఇది క్షత పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. అంటే నీ తండ్రి పదవచనం అది గొప్పసాకమైన ఈ సమూహం ఏంటి. ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల బుద్ధుడైన ఈ శాంతలేవుడిదే కులం, మట్టి కుండలో పుట్టి దిగదైన నీది ఏ కులం కవచం. థ్యాంక్ యూ. సో ఎన్టీ రామారావు గారు ఈ విధంగా ఆ వేరియేషన్స్ అన్ని చూస్తూ ఉంటే మనకి ఇంకా మిగతా చాలా మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా డిఫరెంట్గా తీసుకొని చెప్పవచ్చు. సపోజ్ నాగేశ్వరరావు గారు ఉన్నారు అనుకోండి, రాధ ఎదుగు ఈ విధంగా ఉంటుంది. కానీ ఆయన ఒరిజినల్గా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అలా ఉండదు. అందరికి టీ ఫ్యాస్ గారికి అందరికీ కూడా నమస్కారం అట్లా ఉండదండి. ఈరోజు టీ ఫ్యాస్ తెలుగు కళా సమితి చక్కటి కార్యక్రమాలతో, నృత్యాలతో, వీరుల విద్యైనటువంటి అన్ని రకాల భోజన కార్యక్రమాలు కూడా పెట్టి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి మధు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటుంటారు. ఈ విధంగా ఉంటుంది. అదే సపోజ్ సినిమాల్లో డైలాగులు తీసుకుంటే రాఘగోపాలరావు గారు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి రాఘగోపాలరావు గారు అక్కడి నుంచి అలా
మనం యంగ్ జనరేషన్ పోదామండి. రాఘోపర్రావు గారు ముత్యాల ముగ్గు చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్ మిమిక్రీ ఆర్టిస్ట్లకు చాలా ఇష్టమైన డైలాగ్, చాలా బాగుంటుంది. ఆ డైలాగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? రాఘోపర్రావు గారు. నారాయణ వచ్చాడు సార్. వచ్చాడా తీసుకొచ్చావా? తీసుకొచ్చారు సార్. అబ్బా సెక్రటరీ, ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? కాస్తంత పరిగడుపున లేచి పచ్చిగాలి పీల్చుకొని పచ్చనారాయణ దర్శించుకోవద్దు. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకొని చూడు, పైనదో మాట జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురుగడలా లేడు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే మనిషి అన్నాక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా. ఊరికే తిరుగుతుంటే మనిషికి కొడుకి తేడేటువంటి జస్ట్ పద. ఆ మొక్క నేను లెక్కెట్టుకోకుండా చెప్పాలి, డొక్కలో కొట్టి డిక్కిలో పడిపోయి అనుకుంటాం. జస్ట్ ఈ విధంగా రాఘోపర్రావు గారు వాయిస్ కూడా సరదాగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇదే రాఘోపర్రావు గారు రైమింగ్తో ఒక డైలాగ్ చెప్తాడండి. కైకాల సత్యనారాయణ గారు అడుగుతారు, ఏమండి నాన్నగారు గుక్క తిప్పుకోకుండా ఒక డైలాగ్ చెప్పమని, అప్పుడు ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుందో చూడండి. ఈస్ట్ స్టోర్పురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ వెస్టికల్ అతనికి ఇష్టమైనటువంటి అతి కష్టమైనటువంటి ఫారెస్ట్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని చెప్పేసి నెక్స్ట్ అతన్ని ఫస్ట్ రమ్మని పిలిస్తే చికెన్ రోస్ట్ బెస్ట్ అంటూ పుష్టిగా భోజనం చేసి పేస్ట్ తో పనుకోకుండా మరీ రెస్ట్ తీసుకున్నాడంట. చాలా ఇంకా చెప్పాలా, మాటల తూటాలు. ఈ విధంగా రాఘోపర్రావు గారు ఆయన మాట్లాడే విధానం తీసుకొని ఆయన డైలాగ్ తీసుకొని చెప్పొచ్చు. నాకెందుకో ఈ పక్క నుంచి చాలా మంది వేదిక మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది. నేను స్టార్ట్ చేసిందే ఇప్పుడు 2 డైలాగులు, తర్వాత మీ ఇష్టం. నమస్కారం అండి. ఈరోజు తెలుగు కళా సమితికి ముఖ్యంగా శివారెడ్డి బ్రదర్ వచ్చారు. ముఖ్యంగా ఓన్లీ 5 days అయిందని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఆ ఉద్దేశంతో తెలుగు కళా సమితి ముఖ్యంగా శతకంఠ విభూషణ అనే బిరుదు కూడా ఈ తెలుగు కళా సమితి ఇస్తుందండి. సో హ్యాపీ. ఈ బిరుదుకి తగిన అర్థం వచ్చేలాగా 10 గంటల సేపు మీకు ఇస్తే కానీ ఆ 100 కంఠాలు పలుకుతాయని మా ఉద్దేశం. తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ కలుస్తామని చెప్పి ఇంకా సభ ముగియలేదు కాబట్టి విల్ మూవ్ ఆన్ టు ది సౌండ్ చెక్. ఐ రిక్వెస్ట్ శ్రీచరణ్ పాకాల, మార్కస్ అండ్ ఆల్ హిస్ టీమ్, షణ్ముఖ్ భారద్వాజ్, Devika and Yamini Ghantasala. Please come on to the dais, please. Give a big applause to Sri Charan Pakala.